అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 10, 11, 12, 13 ఈ 4 రోజుల్లో వీరికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మేషరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఈ మాటలు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని చెప్పి అలాగే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ వీడియోలో అయితే చెప్పబడుతుంది. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ మనసును పూర్తిగా ఈ యొక్క వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ కూడా తీసుకోండి. ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన మీరు చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయంలో పేరుకుపోయినటువంటి భారాన్ని మీ ఆత్మను నిరంతరం కూడా తొలిచేస్తున్నటువంటి అంతు చిక్కని ప్రశ్నలు, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి ఆవేదన, ఆందోళనను, చెప్పలేనటువంటి సంఘర్షణలను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్లుగా సాఫీగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫానులో చిక్కుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఎటు చూసినా కూడా గందరగోళం, ఏమిటో తెలియని అపభద్రతా భావం, మీ మీద మీకే ఒక అపనమ్మకం. ఇప్పుడు నేను వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా? నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా? అసలు నా అస్తిత్వం ఏమిటి? అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవళ్ళు నిద్రపోనివ్వడం లేదు కదా? మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు కదా? అసలు ఈ 4 రోజుల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం మీకు ఏర్పడబోతుంది? అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి? ఈ గ్రహాల సంచారాల వలన జరగబోయేటువంటి శుభ పరిణామాలతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి? పూర్తి అంశాలైతే మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కారు. మీరు మహర్జాతకులు. మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉంది. అందుకే మిమ్మల్ని చాలా చక్కగా నిండు కుండతో పోలుస్తారు. ఎందుకంటే మీరు జ్ఞానంతో, సహనంతో, ప్రేమతో నిండినటువంటి ఒక నిండు కుండ లాంటి వారన్నమాట. ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుందన్నమాట. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా భావించి మీరు చలించిపోయేటువంటి సున్నితమైన మనసు మీది. అయితే విధి విచిత్రమైనటువంటి విచిత్రం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుండి పూల పాన్పుగా ఉండదండి. ఎన్నో ఒడిదొడుగులు, మరెన్నో అవమానాలకు, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ వచ్చారు. మీ వయసుకు మించినటువంటి బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోలేదన్నమాట. అదే మీ గొప్పతనం. మీలో ఉండేటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా? మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వడానికి వెనకాడరు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. ఇక ఈ రాశివారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు.
వీరి మాటల్లో ఒక నిజాయితీ, వీరి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి, వీరి పరిణతి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే వీరు గత కొన్ని సంవత్సరాలుగా వీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడో లేదండి. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే అది మీలోనే దాగుంది. అంటే మీ గ్రహస్థితిలో దాగుందన్నమాట. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేస్తాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాడు. ఆ మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి. మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని మాత్రం తెలుసుకోండి. గత కొంతకాలంగా మీరు నిశ్చయంగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడడం, పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కదా! దీనికి కారణం మీ యొక్క గ్రహస్థితి. మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందని తెలుసుకోండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నాం? దాని విలువ నీకు తెలుసా అని. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, ప్రణాళికతో ఉండాలి. అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి, పొదుపుపై, సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టవలసినటువంటి సమయం అయితే ఉంది. కాబట్టి ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే మీ కుటుంబంలో చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని వేరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు. మీ మంచిని గుర్తించలేకపోవడం, మీరు మాట్లాడేటువంటి మాటలను ఇంకొక విధంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అయితే మీ కుటుంబ సభ్యులను మీరు గమనించి వారిలో ఒకరిద్దరిని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీ మనసుకు బాధ కలిగించే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే మీరు దాని గురించి ఎవరికి చెప్పలేక లోలోపల కుమిలిపోతున్నారు. ఈ పరిస్థితి వల్ల మీ మనసు చాలా బాధ కలుగుతుంది. మీ కుటుంబంలో మీకు అండగా ఉండవలసిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరు బాధపడేలా చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి నుండి బయటపడడానికి మీరు చేయవలసింది ఏమిటంటే, కొన్ని రోజులు మీపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు మీ యొక్క బాగోగులు చూసుకోవడం, మిమ్మల్ని సంతోషపెట్టుకోవడం మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలి. అప్పుడు ఈ సమస్యల నుండి మీరు బయటపడగలరు. అలాగే మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా శారీరక కష్టానికి గురి కాకుండా ఉండండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు నచ్చిన ఆధ్యాత్మిక స్థలాలను మీకు నచ్చిన ఆధ్యాత్మిక స్థలాలను సందర్శించండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీ మనసు ఒక ప్రశాంతత, మీరు ఎంచుకున్న లక్ష్యానికి ఒక మార్గం కనబడుతుంది. అలాగే మీరు ఒకసారి అంటారు, ఇంకోసారి అన్నదాన్ని మర్చిపోవడం ఇలాంటి సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనిని మీరు చేయాల్సింది ఏంటంటే, 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక ప్రణాళికతో ముందుకు వెయ్యండి. అన్నిటినీ పక్కన రాసుకొని వాటిని ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళండి. మీరు భవిష్యత్తులో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. మీ కృషికి, మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచిగా ఉంటారు. కాబట్టి మీరు చేసే పనులలో నిజాయితీ, కష్టపడి పని చేయండి. దేవుని దయ వల్ల అంత శుభమే జరుగుతుంది. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్క చేయడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క గ్రహస్థితిలో మీ మాటలను, మీ బరువును, మీ బాధ్యతలను పరిణితిని నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాట అంటే మీ మాటలు ఎదుటి వారికి మేకుల్లా గుచ్చుకునేలా ఉంటాయన్నమాట. అందుకే మీరు కొంత మౌనంగా ఉండడం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం. గుర్తుంచుకోండి. మాట జారితే తీసుకోలేమనే సత్యాన్ని మీరు ఎప్పుడూ అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు. అది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దేటువంటి గొప్ప శిక్షణ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా మీ
సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రశాంతత లేకపోవడం, నిద్ర లేని రాత్రులు ఇటువంటివన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాడనమాట. అంటే తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, తరచుగా ఏదో ఒకటి అంటే వాహనాల మరమ్మతులకు గురవ్వడం, గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవ్వడం, ఇటువంటివన్నీ కూడా మీకు సాధారణంగా ఎదురవుతాయన్నమాట. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతకు కరువైనట్లుగా ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టనట్టు భయం, ఏదో జరగకూడనిది జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. మీ లోపల అణిగి ఉన్నటువంటి భయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అహం దెబ్బను తినడం, చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు కావడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి కూడా జరుగుతున్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తే భాగస్వామ్యాలు విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి వెళ్తున్నాయి. అయితే ఈ ప్రభావం అనేది మీ వృత్తి, ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడి, అదనపు పని భారం, పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, సహోద్యోగుల యొక్క కుట్రలు జరుగుతూ వస్తున్నాయి. మీరు చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తిగా విరక్తి కలిగి ఉద్యోగం మానేస్తే బాగుండనంత కోపం, అసహనం, నిస్సహాయత ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతున్నాయి. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుందా? అయ్యో! మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? ఈ కష్టాలను ఊబి నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి శుభవార్తలు మీకు ఇక్కడి నుండే మంచి టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందని తెలుసుకోండి. అలాగే మీరు ఒక గొప్ప ఉదయించినటువంటి సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటారు. ఈ రాశివారు ఒక విత్తనం భూమి లోపల నలిగితే అంత బలంగా మొలకెత్తి మహావృక్షం అయినట్లుగా, నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛత పొందినట్లుగా మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తుంది భగవంతుడు. మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి, మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేయడానికి అని చెప్పి మీరు తప్పకుండా నమ్మాలి. కాబట్టి బాధపడనవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు చాలా అంటే చాలా వ్యాపార పరంగా కావచ్చు, ఇటు వృత్తిపరంగా కావచ్చు, ఇటు కుటుంబ జీవితంలో కావచ్చు, లేదంటే ప్రయాణాల విషయంలో కావచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా గొప్పగా మంచిగా శుభవార్తలైతే వింటారు. మంచి శుభ సమయం, ప్రశాంతమైనటువంటి ఒక మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యాల్లో పాల్గొనడం వంటివి మీకు జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది కదా! అలా ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడూ మీకు ఒకటే చెప్తానండి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు చిత్తశుద్ధితో, నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోండి. విజయం, కీర్తి, సంపాదనలే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. కాబట్టి భగవంతుడు కష్టపడి పనిచేసే వారిని, నిజాయితీకి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఈ కాలంలో ఓపిక, సహనం చాలా అవసరం. తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి వాదనలకు పూర్తిగా దూరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుండి మీకు ఈ 4 రోజులు కూడా చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్‌ఫుల్‌గా మీరు రన్ చేయాలని, మీ జీవితం మరింత ఆనందభరితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.